శ్రీమాత్రే నమః. ఈ రాశుల వారు అనుకున్నది సాధించే టైప్. ఎంత కఠినమైన పరిస్థితులనైనా సరే సవాలుగా తీసుకుని అనుకున్నది చేసి చూపిస్తారు. అయితే ఆ రాశుల వారెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. కొంతమందికి ఎంత చిన్న పని అప్పగించినా అది విజయవంతం కాదు. మరికొందరు ఎంత పెద్ద పనినైనా సక్సెస్ఫుల్గా పూర్తి చేసి చూపిస్తారు. కారణం వారిలో ఉన్న నిబద్ధత, తెలివితేటలు, నిగ్రహం, సమయస్ఫూర్తి, ఇతరుల్ని నొప్పించకుండా పని పూర్తి చేయగలిగే చాతుర్యం వంటి గుణాలు. ఇప్పుడు మనం చెప్పుకునే రాశుల వారు భావోద్వేగాలు కలిగిన తెలివైన వారు. మానసికంగా చాలా బలంగా ఉంటారు. ఏ పనైనా అనుకుంటే దాన్ని సాధించే వరకు నిద్రపోరు. వీరికి తమ భావాల్ని అర్థం చేసుకోవడమే కాదు, ఎదుటివారి ఆలోచనలను కూడా అర్థం చేసుకునే గుణం ఉంటుంది. అలా ఆలోచించడం చాలా అవసరం. ఎప్పుడు తన మాటే నెగ్గాలి అనే ధోరణి ఉంటే ఇతరులు దూరం అవుతారు. అలా కాకుండా అవతలి వారి వెర్షన్ ఏంటో కూడా తెలుసుకుంటే అప్పుడు విషయంపై సంపూర్ణ అవగాహన వస్తుంది. తదనుగుణంగా సమస్యను పరిష్కరించవచ్చు. రెండు వైపులా ఆలోచించేవారు పరిస్థితులను చక్కగా సరిదిద్దగలరు. కొంతమంది అలా ఆలోచించలేరు. తాము చెప్పేదే ఫైనల్ అనే పట్టుదలతో ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకునే రాశుల వారు అలా ఉండరు. అవసరమైతే ఓ మెట్టు దిగుతారు కూడా. అందుకే వీరు అసాధ్యులు. వీరి బలమే విజయాలు తెచ్చిపెడుతూ ఉంటుంది. మరి ఆ రాశుల వారెవరో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది తులారాశి. తులారాశి వారి కాటా ఎలాగైతే బ్యాలెన్స్గా ఉంటుందో అలాగే ఈ రాశి వారు కూడా బ్యాలెన్స్తో ఉంటారు. ఏ సమస్య వచ్చినా ఎటో కటు పడిపోకుండా రెండు వైపులా బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తారు. చాలా ప్రాక్టికల్ విధానంలో పరిష్కరిస్తారు. ఎవరికి అన్యాయం జరగకూడదనే ఆలోచన వీరికి ఉంటుంది. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు దాన్ని తమ కష్టంగా భావిస్తూ బాగా ఫీల్ అవుతారు. ఈ రాశివారు ఫలితంగా ఆ కష్టం నుంచి బయటపడేసేందుకు బాగా శ్రమిస్తారు. అందులో రెండవది కన్యారాశి. కన్యారాశి వారు నిబద్ధతతో ఉంటారు. ముందుకు దూసుకెళ్లే టైప్. హార్డ్ వర్క్ చేస్తారు. వీరికి ఉండే ఎనలిటికల్ ఆలోచనలు మిగతా వారికి ఉండవు. భావోద్వేగ అంశాలని వీరు చాలా తేలిగ్గా సెటిల్ చేస్తారు. పెద్దగా ఆలోచించకుండానే పరిష్కారం వచ్చేలా చేస్తారు. వీరికి ఫ్యామిలీతో ఉండడం బాగా ఇష్టం. అందువల్ల కుటుంబ సభ్యులు, బంధువులను ప్రేమిస్తారు. వారి బాధలను తమ బాధలుగా మార్చుకుంటారు. త్వరగా పరిష్కారం అయ్యేలా ఎనలిటికల్ థింకింగ్తో ముందుకెళ్తారు. అందులో మూడవది కర్కాటక రాశి. కర్కాటక రాశి వారిలో ఒక రకమైన పిరికితనం ఉంటుంది. అది వీరికి కలిసొస్తుంది. అందుకే వీరు ఆధిపత్యం ప్రదర్శించేందుకు సిద్ధపడరు. ఎవరైనా సమస్యల్లో ఉన్నప్పుడు వీరు లోతుగా అర్థం చేసుకుంటారు. అంతేకాని ఒకవైపే ఆలోచిస్తూ సమస్యను మరింత పెంచరు. ఒక్కోసారి సమస్యల్లో ఉన్నవారిని బయటపడేసేందుకు తమకు మించిన సాహసమే చేస్తారు. సమస్యల్ని పరిష్కరించడంలో వీరిది మరొక రకమైన ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సైలెంట్గా పనైపోతుంది. ఇలా చేయడం మిగతా రాశుల వారికి కష్టం. అందులో నాలుగవది మీనరాశి. మీనరాశి వారు నాయకులుగా ఉండే కంపెనీలు, సంస్థలు త్వరగా డెవలప్ అవుతాయి. ఎందుకంటే ఈ రాశివారు తమ అభిప్రాయమే కాదు, ఇతరుల అభిప్రాయాన్ని ఖచ్చితంగా లెక్కలోకి తీసుకుంటారు. వారు చెప్పేది వింటారు. సహనం ఉంటుంది. వెంటనే ఏ నిర్ణయమూ తీసుకోరు. అన్ని వైపులా బాగా లోతుగా ఆలోచించి అప్పుడు మాత్రమే ప్రకటన చేస్తారు. ఆ ప్రకటన అందరికీ నచ్చేలా ఉంటుంది. చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది. దాంతో అందరూ ఆమోదిస్తారు. ఇలా ఆలోచించేలా చేయడానికి వీరు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని బాగా ఉపయోగిస్తారు. అది వీరికి ఉన్న ప్రత్యేక బలం. అందులో ఐదవది వృశ్చిక రాశి. ఇది చాలా తీవ్రమైన రాశి. వీళ్ళ ప్రవర్తన చాలా చిత్రంగా ఉంటుంది. పైకి ఏమాత్రం ఎమోషన్స్ లేని వారిలా కఠినంగా ఉన్నట్లు కనిపిస్తారు. లోపల మాత్రం ఎమోషన్స్ సముద్రం అంతా ఉంటాయి. వాటిని వీరు బాగా బ్యాలెన్స్ చేయగలరు. వీరిలో మరో గొప్ప లక్షణం ఏంటంటే ఇతరులు చెప్పకపోయినా వారి మనసులో భావోద్వేగాల్ని ఈజీగా పసిగట్టేస్తారు. వీరు తమకు సాయం చేసేవారికి, తమను ప్రేమించే వారికి 100% అదే ప్రేమను రిటర్న్ ఇవ్వగలరు. తద్వారా సమస్యలు రాకుండా చేస్తారు. అలాగే తాము ప్రేమించే ఇతరుల నుంచి కూడా అదే 100% ప్రేమను కోరుకుంటారు. ఇవి ఈ రాశుల వారికి ఉన్న ప్రత్యేక లక్షణాలు. అందుకే వీరు ఏ పనినైనా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఎందులోనైనా విజయాన్ని సాధిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.